నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కేటీఆర్ అంటేనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పవర్ఫుల్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసి హైదరాబాద్లో ఎన్నో ఐటీ రంగాలను అభివృద్ధి చేసిన నాయకుడు. ఇప్పుడు కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని తన భుజస్కంధాల మీద మోస్తూ అన్నిటికీ నేనుంటానని కార్యకర్తలతో అందరితో కూడా మమేకమై కేటీఆర్ గారు ముందుకెళ్తున్నారు. కేటీఆర్ ముందుకెళ్తూ ఓ పక్క ప్రభుత్వం మీద తప్పులు చేసే తప్పులను ఎత్తి చూపిస్తూ పార్టీని తన బుధస్కంధాల మీద వేసుకుంటూ, కుటుంబంలో చెల్లెలు కవిత గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న, కేసీఆర్ గారు ప్రజల్లేక రాలేకపోయినా కేటీఆర్ గారు అన్నీ చూసుకుంటూ ముందుకు పోతున్నారు. అట్లాంటి కేటీఆర్ గారు మాట్లాడుతూ, కాంగ్రెస్కు మళ్ళీ అధికారం కళ, భూములు మైనింగ్ కుంభకోణాల్లో మంత్రులు ఉన్నారు అనేది కేటీఆర్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఈ గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి. దాని మీద కూడా నిరసనలు తెలపాలా? ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసి తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నా పార్టీకి మళ్ళీ ఓటేసే అవకాశం లేదనేది బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు చెప్తున్నారు. ఏమంటే ఈ కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్లకే ప్రజల్లో విపరీతమైన ప్రజలు మన్నన పొందలేదు. ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడు కూడా అభివృద్ధి తీసుకుపోలేదు, సూపర్ 6 అమలు చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల జోలికి వెళ్ళట్లేదు, పేద ప్రజలను పట్టించుకోవట్లేదు. గ్యాస్ కావచ్చు, ఇప్పుడు విపరీతంగా గ్యాస్ ధరలు పెరిగిపోయి హోటళ్ళన్నీ బంద్ అయ్యే స్థితికి వచ్చేసింది. చిన్న చిన్న వ్యాపారాలు కూడా అన్నీ సడలించిపోతున్నాయి. ప్రజల్లో ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం, ఎన్ని వేల కోట్లు తెచ్చినామనే కాదు, పేద ప్రజల మన్నన పొందాలా, అట్లాంటి మన్నన పొందలేదు. కేసీఆర్ లెక్క ప్రజల్లో అభిమానం పొందలేదు. కాబట్టి ఈ 2.5 సంవత్సరంలోనే కాంగ్రెస్ మీద ప్రజలు చీదరించుకుంటున్నారని మన కేటీఆర్ గారు చెప్తున్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ మరో 20 ఏళ్ల పాటు అధికారంలోకి రావడం కలేనని పేర్కొన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. హైదరాబాదు బంజారాహిల్స్ నందీనగర్లోని నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో శనివారం ఆయన సుదీర్ఘ సమస్య సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు బలోపేతం దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. కేటీఆర్ గారు ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయింది, ఇప్పుడు లేదు. కాబట్టి మనం దీని మీద ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇంకా పేదోళ్ళని పట్టించుకోలేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓట్లేయరు. కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడే ప్రజలు విసుగ చెందుతున్నారనేది కూడా తెలుస్తుంది. కాబట్టి కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని తన బుధస్కంధాల మీద కూడా వేసుకున్నారు. అట్లాగే మన కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. అప్పుడే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే. అప్పట్లో కేసీఆర్ను సీఎంగా ప్రకటిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కేసీఆర్ గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడే కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. తర్వాత ఒకప్పుడైతే మన కేటీఆరే సీఎం అవుతాడనేది కూడా అనుకున్నారు. కానీ కేటీఆర్ గారు అప్పుడు అధికారంలో ఉన్నా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్య ముందుకు దూసుకుపోతూ ఉన్నాడు. ఎందుకంటే నేనుండాను అని ముందుకెళ్తున్నాడు కేటీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయరని, ఎందుకంటే పేద ప్రజలు ఎప్పుడు కూడా వ్యతిరేకత ఏర్పడిందని, ఇందిరమ్మ ఇంట్లో అలాంటి ఏమీ రాలేదని, ఎందుకంటే గ్యాస్ 500 రూపాయలు కొంతమందికి పడట్లేదు, ప్లస్ 200 యూనిట్లది కొంతమందికి రావట్లేదు. ప్రజల్లో కొంచెం వ్యతిరేకత అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అనేది కూడా జనాలలో అనుకుంటున్నారు. దీన్ని బీఆర్ఎస్ క్యాచ్ చేసుకుంటే పోతుంది. ఒక పక్క బీజేపీ వాళ్ళు కూడా ముందుంటున్నారు. మరి ఈ 2 పార్టీలు కూడా మేము ఉన్నామని ముందుకు పోతున్నాయి. కానీ కేటీఆర్ గారు అందరికంటే ముందుండి అట్లా ప్రజలకు, ఇట్లా నాయకులకు కూడా అవకాశము కల్పిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని బలోపేతం దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయిందని, స్వయంగా మంత్రులే రంగారెడ్డి జిల్లాలో భూములతో పాటు అనేక మైనింగ్ కుంభకోణాలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. వాణిజ్య సిలిండర్ ధరను ఒకసారిగా ₹1000 పెంచడం ఎందుకు ఒక ఉదాహరణ అన్నారు. గ్యాస్ ధరల పెంపుపై ఎక్కడికక్కడ నిరసన చేపట్టాల్సిన నేతలను సూచించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. త్వరలో జరిగే పార్టీ సభ్యత్వ నమోదు, ఆ తర్వాత జరిగే కమిటీల నిర్మాణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను కేటీఆర్ గారు వివరించారు. రాష్ట్రంలో త్వరలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక మమ్మర సవరణ అప్రమత్తంగా ఉంటూ కాంగ్రెసు బీజేపీ చేసే అక్రమాలకు అడ్డుకట్టేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయకుండా చూడాలని సూచించారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు సమావేశం కావాలని సూచించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీపై పోరాడి పార్టీ మంచి విజయాలు నమోదు చేసిందన్నారు. పలువురు నేతలు కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, మరి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంభుపూర్ రాజు, సురభి వాణీదేవి, మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, రాజేంద్రనాథ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్తీక్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఫుల్ వ్యతిరేకత ఉంది. నెక్స్ట్ జరిగే కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ, ఎంపీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లో కానీ మన సత్తా సాటాలి, అధికార పార్టీ మీద పోరాడాలి అనేది కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం కళ, అది మటుకు మర్చిపోకండి. ఇంకా 20 సంవత్సరాలు మనం ఈసారి వస్తే 20 సంవత్సరాల అధికారం మనదే అనేది కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు. ఇంకా హరీష్ రావు ఆరోపణలు నిరాధారం అంటున్నారు మంత్రి సీతక్క. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితులు చూసుకుంటా పోతే ఈ కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం వ్యతిరేకత రావడం, ప్లస్ ఏమిటంటే ప్రజల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు రాకపోవడం, ప్రజలకు చెప్పిన 6 గ్యారంటీలలో అమలు చేయకపోవడం కూడా కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పుకుంటూ పోతున్నారు, ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన దాఖలాలు లేవు. కాబట్టి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద 2.5 సంవత్సరాలకి వ్యతిరేకత ఉందనేది మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది ప్రజల యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ కాంగ్రెస్ మీద అధికారం ఇప్పుడే ప్రజల్లో కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అయింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ వాళ్ళు తనకు అనుకూలంగా మార్చుకుంటారా ఏమి అనేది కూడా నిదానం పైన తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కష్టపడే కష్టానికి కిందుండే అధికారులు కానీ, మంత్రులు కానీ సరిగా సహకరించట్లేదు అనేది కూడా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారేమో పేదలకు మంచి చేయాలనుకుంటున్నారు, కానీ కింద ఉండే అధికారులు కొంతమంది, మంత్రులు కొంతమంది రేవంత్ రెడ్డి గారు చేసేదానికి సహకరించడం లేదనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదేనండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం కళ అనేది చెప్తున్నారు. దీని మీద ప్రజలు ఎలా అనుకుంటారు ఏమనేది కూడా ప్రజల విజ్ఞతలు అన్నీ తెలుసు వాళ్ళకు. కాబట్టి ప్రజలు ఎలా ఆలోచిస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ 2029 ఎలక్షన్లకు రావాలనుకుంటారా, లేదు బీఆర్ఎస్ రావాలనుకుంటారా, లేదు బీజేపీ రావాలనుకుంటారా అనేది అంతా ప్రజల చేతుల్లో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.